शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। मोक्षान् चतुर्विधान् फलान् पुरुषार्थान् जय श्री वेद दयచేసి భక్తులు కూడా నిశ్శబ్దంగా మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. జై శ్రీ వేద. జై శ్రీ వేదం పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కూడా అంటాం. అంటే అమ్మవారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు కనుక, ఎందుకంటే జన్మదినం అంటేనే సంతోషం. ఇంట్లో అన్ని ప్రోగ్రామ్స్ కంటే కూడా విశేషమైనటువంటి దినం ఏంటంటే మన ఇంట్లో ఎవరో ఒకరు భగవద్ రూపంగా పుట్టడం అనేటువంటిది. అయితే అమ్మవారు సృష్టి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మనందరూ కూడా జ్ఞానం కలగాలని, ఎందుకంటే జ్ఞానేన హీన పశుభి సమాన అన్నాం. జ్ఞానం లేకపోతే ఏం చేయలేము. కాబట్టి జ్ఞానస్వరూపిణి సరస్వతి అమ్మవారి యొక్క
జన్మదిన శుభ సందర్భంలో వసంత పంచమి శుభ సందర్భంగా ఈరోజు మన హారతికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యాశీస్సులు. మరి మనం ఈ హారతి కార్యక్రమాన్ని 7 సంవత్సరముల నుండి ప్రతిరోజు ఇదే విధంగా ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతి ఒక్కరికి సమస్త ప్రాణులకు జీవనాధారంగా ఉన్నటువంటి నదీ రూపంగా ఉన్నటువంటి గోదావరమ్మకు గంగమ్మకు మనం నిత్య నీరాజనంగా మన ఆశ్రమం నుంచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. మీకందరూ కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మన యూట్యూబ్లో కూడా లైవ్ వస్తూ ఉంటుంది, అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి మన పిల్లలందరూ కూడా జ్ఞానం కావాలని భాషలకు అందరూ వస్తారు కనుక ఇది అమ్మవారి యొక్క ముఖ్య విశేషం. కాబట్టి ఒక పర్యాయం మీరందరూ కూడా మన పిల్లలకు జ్ఞానం కావాలి అన్నటువంటి భావన చేత అమ్మవారి యొక్క వేద మంత్రాన్ని మనం ఒక 11 పర్యాయాలు ఉచ్చరించిన తర్వాత హారతి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మేము ఒక 3 పర్యాయాలు చెబుతాం, దాని తర్వాత మీరు కూడా అది వింటూ చెప్పండి, సరిపోతుంది. సాధారణంగా ప్రణోదేవి సరస్వతి, ఎందుకంటే మన జ్ఞానం కలగాలంటే భగవంతుడు వేద భగవంతుడు జ్ఞానస్వరూపంగా సరస్వతి మంత్రాన్ని వేదంలో ఇచ్చున్నాడు. ప్రణోదేవి సరస్వతి వాజినీవతి ధీనామవిత్ర్యవతు అనేటువంటి మహామంత్రం సరస్వతి అమ్మవారి మంత్రం. మీకు అందరికి కూడా మన యూట్యూబ్లో ఈ మంత్రాలన్నీ కూడా ఉంటాయి కనుక వచ్చిన భక్తులందరూ కూడా SVBP శ్రీ వేద భారతి పీఠం మన వైదిక ఛానల్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వేద మంత్రములను పిల్లల చేత ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వినిపిస్తే చాలు మన టీవీలో పెట్టుకుంటూ ఒక 2-3 సంవత్సరాల తర్వాత అనేకమైన దివ్య మంత్రాలు వాళ్ళకి అందరికీ వస్తాయి, మీకు కూడా వస్తుంది. వేదం లేకపోతే మనం మన భారతదేశంలో పుట్టు కూడా ప్రయోజనం ఉండదు కనుక మీకందరికీ వేదం కావాలనేటువంటి దివ్య భావన చేత SVBP యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి మీకు అందరూ కూడా అనేకమైన వేద మంత్రములు అందిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. పెద్దవాళ్ళు కూడా పురుష సూక్తం, స్త్రీ సూక్తం, రుద్రం అన్నీ కూడా మీరు సులభంగా నేర్చుకోవడానికి క్లాస్ వైజ్గా అధ్యయన క్రమంగా ఇస్తున్నాం. కాబట్టి పిల్లలందరూ వింటూ ఉంటే వాళ్ళకి సరస్వతి సూక్తం, మేధా సూక్తం, సరస్వతి స్తోత్రం లాంటి దివ్య మంత్రములు కూడా కొంచెం వినిపిస్తే చాలు, నేర్పించవసరం లేదు. ఎన్నో వింటూ ఉంటారు, అందులో మన వేద మంత్రాన్ని వినిపిస్తే కొన్ని రోజులు వాళ్ళకి జ్ఞానం వస్తుంది. మన ఆశ్రమంలో ఏ విధంగా అమ్మవారి మందిరములో అక్షరాభ్యాసం ఉంటుందో అదేవిధంగా మన ఆశ్రమంలో 4 పైన సరస్వతి బీజాక్షరంలో మనం ఒక 15 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందికి రాసున్నాం. వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళ విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు ఉన్నతి స్థితిని పొంది ఉన్నారు. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా రేపు మన ఆశ్రమానికి అమ్మవారి దర్శనం తర్వాత వచ్చినట్లయితే అక్కడ మన పిల్లలందరూ కూడా బీజాక్షరములు అంటే వనౌషధులతో తేనెతో వినాయకుని యొక్క స్వరూపం దూర్వ అంటే గరిక కాబట్టి ఆ గరికతో ఆ తేనెలో ముంచి అమ్మవారి యొక్క బీజ మంత్రములను 4 పైన రాస్తాం. కాబట్టి మీరు మన ఆశ్రమానికి వచ్చి బీజాక్షరం రాపించుకుంటూ అక్కడే మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నప్రసాదం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఆశ్రమంలో మీకు అందరికీ తెలిసి కమ్మ సంఘానికి ఎదురుగా ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు, కారు ఉన్నటువంటి డైరెక్టర్ కూడా రావచ్చు. కాబట్టి మీరందరూ కూడా మన వేదాన్ని మన పిల్లలందరూ కూడా ప్రసాదించి వాళ్ళందరినీ కూడా ఉజ్జీవులుగా అంటే మన యొక్క వంశ పరంపర తెగకుండా ఎంతవరకైతే సృష్టి ఉంటుందో అంతవరకు కూడా మన తాత ముత్తాతల పేర్లు మనం కూడా తాత ముత్తాతం అవుతాం. కాబట్టి ఈ వంశ విచ్ఛేదం కాకుండా ఉండాలంటే వేదం అన్నటువంటి మన ఇంట్లో ఉండాలి. వింటే చాలు, నేర్చుకోని అవసరం లేదు. ప్రతి వారు వింటూ ఉంటే కొన్ని సంవత్సరాలకి ఆ దివ్య మంత్రములు మన ఇంట్లో మన శరీరంలో కూడా ప్రవేశించి మన శరీరాన్ని, మన వంశాన్ని, మన ధర్మాన్ని రక్షిస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా SVBP యూట్యూబ్ ఛానల్ని
మంత్రం మన యూట్యూబ్లో సరస్వతి సూక్తం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అందులో ఈ మంత్రం మధ్యలో వస్తుంది. ఈ మంత్రాన్ని మీరు మీ పిల్లలకి జ్ఞానం కావాలని అమ్మవారి కొరకు చిన్న పిల్లలకు చదువుకునే విద్యార్థులకు నాలుగు పైన సరస్వతి బీజాక్షరంలో వ్రాయబడును. ఉదయం శ్రీ వేదభారతి పీఠం నందు వ్రాయబడను. రాదర్శన వారందరూ కూడా వేదభారతి పీఠానికి వచ్చి ఉదయం నుంచి రాయించుకోగలరు. జై శ్రీవేణి. హారతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ హారతి కార్యక్రమం ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇవ్వబడుతుంది. కావున అందరూ కూడా మొబైల్లో ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వేదాన్ని నేర్చుకోండి. జై శ్రీవేదం. गंगामात्रे नमः। नक्षत्रहारतिं समर्पयामि। जय भक्तवत्सला गोविंद गोविंद। हर नमः पार्वतीपतये हर हर महादेव। शाकाहारति वैरोचनी कर्मफले सुजुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुसरसितरसे नमः। अग्ने त्वं पारगन्ननावादुरिदाधिपरशि। ॐ श्री गंगामात्रे नमः। शाखाहारतिं समर्पयामि। जय भक्तवत्सला गोविंद गोविंद। हर नमः पार्वतीपतये हर हर महादेव। अन्नमनरुन्धे पात्राणि भवन्ति पात्रेव अन्नमध्यते सयोऽन्येव नमवरन्द आत्मादशात् पुरुषादन्नमध्यतो पात्रान्नच्छिद्यते यस्येता उपदीयन्ते यौचैना। एवं वेद नर्यप्रदां मे गोपाय अमृतत्वाय जीवसे ज्ञातान्
भविष्यमानां च अमृते सत्ये प्रदर्शिताम् अथर्वविदुं मे गोपाय प्रसमन्नमिहायुषे अदब्धायोषि तदनो अविषन्नपितं गृणो षड्गुस्य पशून् मे गोपाय द्विपादो ये चतुष्पदः अष्टाशपाश्चय इहाग्ने एकैकशपा आशुगाः ॐ श्री गंगामात्रे नमः पुष्पः गोविंद हर नमः पार्वतीपतये हर हर महादेव नागकुंभहारति रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमो बलाय नमो बलप्रवधनाय नमः सर्वभूतनमनाय नमो मनोमनाय नमः ॐ अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि त्रिभुवनचारिणि तरणतरङ्गे शङ्करमौलिनि हारिणि विमले पवमतिरस्तातव पदकमले भागीरथि सुतनादिनि माता भवदन महिमा निगमे प्राता नाहञ्जाने तव महिमानं पाहि कृपा महिमाज्ञानं पाहि कृपा येन देवा पवित्रेण आत्मानं पुनति सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्दमा प्राजापत्यं पवित्रं शलोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सह मा पुनातो सोमस्वस्य वरुणस्य ॐ योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् भजमान् भवति चन्द्रमा अपां पुष्पं पुष्पवान् प्रजावान् भजमान् भवति य एवं वेदा योपामानिधनं वेदा आनिधनवान् भवति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रमात्रे नमः वेदोक्तसुवर्णदिव्यमङ्गपुष्पाक्षराञ्जलिं समर्पयामि नमस्करोमि मैया की जय गोदावरी माता की जय वेद माता की जय माता की जय भारत माता की जय सनातन धर्म की जय धर्म के जय हो धर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो हमारी शक्ति जय श्री वेदम जय श्री वेदम जय श्री वेदम श्री 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 वेद विद्यानगरी स्वामी वारी की जय श्री 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 वेद विद्यानगरी स्वामी वारी की जय श्री 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 वेद विद्यानगरी स्वामी वारी की जय को